హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నాను తల్లి. మరి బెడ్రూమ్ లో ఎటువంటి చిత్రపటాలు పెట్టుకోవచ్చు గురువు గారు? నిజమే, ఇప్పుడు అన్ని సీనరీస్ వాల్ పేపర్సే వచ్చేసాయి. సో ఎటువంటి చిత్రపటాలు? ఆబ్వియస్లీ రాజా రవివర్మ అనేటటువంటి చిత్రకారుడు దేవత చిత్రపటాలు గీయడం ఆరంభించిన తర్వాత మనకు బోల్డ్ వచ్చేసాయి. పాబ్లో పికాసో వెన్నుపూస లేకపోయినా కట్టెలు కట్టుకొని రూఫ్ మీద అలా వెళ్ళకిలా పడుకొని 40 రోజులకు పైగా చిత్రపటం వేస్తే ఓ పికాసో, మొనాలిసా అని మనం ఇప్పుడు ఆ చిత్రపటాలు చూసి ఆశ్చర్యపోతున్నాం. చిత్రపటాలు బోల్డ్ అని వచ్చేసాయి. హాల్లో చిత్రపటం, డైనింగ్ రూమ్ దగ్గర చిత్రపటం, బెడ్రూమ్ లో చిత్రపటం, డ్రాయింగ్ రూమ్ లో చిత్రపటం, కిచెన్ లో కూడా బోల్డ్ అని పెట్టుకోవచ్చు. అయితే బెడ్రూమ్ లో కూడా చిత్రపటాలు ఏవి పెట్టుకోవాలి? రాధా కృష్ణుల చిత్రపటం పెట్టుకోవాలి. సీతారాముల చిత్రపటాన్ని నిరభ్యంతరంగా పెట్టుకోవాలి. నరసింహస్వామి వారి చిత్రపటం, హిరణ్య కశ్యపుని ఇలా చీల్చి వేస్తున్న చిత్రపటం. మా కులదైవం నరసింహస్వామి వారండి, అన్ని గదుల్లో నరసింహస్వామి పెట్టుకుంటాం. బెడ్రూమ్ లో అలా పెట్టుకుంటే ఎల్లాలు ఆ భర్తని అంతంగా చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఓ సామెత ఉందండి, శిరస్సు పైన తల్లి చెయ్యి వేసి నూనె పెడితే ఆ జుత్తు పెరుగుతుందిట. ఇల్లాలు అదే శిరస్సు పైన అలా నూనె వేసి చెయ్యి పెడితే జుత్తు ఊడుతుందిట. బెడ్రూమ్ లో ఉండే చిత్రపటాలకి ఈ మాటకి సంబంధం ఏంటంటారా? బెడ్రూమ్ లో ఉండే చిత్రపటం భార్యాభర్తల మధ్య ప్రేమ, అభిమానం, ఇద్దరం ఒకటే అనే భావన కలిగే విధంగా ఉండాలి. కుటుంబం చిత్రపటం బెడ్రూమ్ లో ఉండాలి. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి ఈ చిత్రపటం నిరభ్యంతరంగా మనం బెడ్రూమ్ లో భద్రపరచుకోవచ్చు. సీత, రాముడు, కుశలములు వారి అంకంలో కూర్చుని ఉన్నట్లుగా ఉండేటటువంటి చిత్రపటం వడ్డాది పాపయ్య గారు ఇచ్చారు. చిత్రపటం సీతారాముడు పక్క పక్కనే ఉంటారు, వారి ఒడిలో కుశుడు లవుడు కూర్చుని ఉంటారు. ఇలాంటి చిత్రపటం బెడ్రూమ్ లో ఉండాలి. అయితే బెడ్రూమ్ లో మంచం మీద ఉన్నప్పుడు ఆ చిత్రపటం మన కంటికి కనిపించకూడదు. కరెక్ట్, కాళ్ళు తగులుతున్నట్టు ఉంటాయి కాబట్టి ఎదరగా కనపడకూడదు. దక్షిణం గోడకు కానీ పడమర గోడకు కానీ ఈ చిత్రపటాన్ని భద్రపరచుకోవచ్చు. దక్షిణం తల ఉంచి ఉత్తరం కాళ్ళు పెట్టి ముఖం తూర్పు చూసే విధంగా పడుకోవాలి అంటుంది మోడర్న్ సైన్స్. ఇదే విషయం చెబుతుంది. మనకి అలా మంచం మీద మనం ఉన్నప్పుడు చిత్రపటాలు కానీ అద్దం కానీ కనపడకూడదు. అద్దం కూడా ఉండదు. పొరపాటుగా కూడా బెడ్రూమ్ లో మంచానికి ఎదరగా అద్దం ఉండకూడదు. ఉదయం లేవగానే మనం భయపడతాం, మన మొహమే మనకు అనిపిస్తుంది. తమాషాగా చెప్పుకోవాలి అంటే ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మతో అందిట, అమ్మ పక్కింటి శని రోజు నన్ను చూస్తున్నాడే అంటే ఆ తల్లి చెప్పిందట, ఏం పర్వాలేదు, రేపు పొద్దున మొహం కడుక్కుని నువ్వు ఒక్కసారి కనిపించు, మళ్ళీ నీ మొహం చూడడు. పొద్దుస్తమానం మేకప్ లో ఒకటి చూస్తున్నాడు కదా, పొరపాటు పడుతున్నాడు, ఒక్కసారి మొహం కడుక్కుని కనిపించు, మళ్ళీ వాడు చూస్తే అడుగు అని ఆ తల్లి అందిట. ఇలా ఎందుకు నవ్వుకుంటూ చెప్పుకుంటున్నామంటే బెడ్రూమ్ లో రాత్రి పడుకుని పొద్దున్నే లేవగానే మన ముఖం మనకి నిజంగా కనిపించగానే మనమే జడుచుకు వస్తాం. తమాషగా చెప్పుకోవడానికి శాస్త్రంలో శకునములు అంటూ ఒక విభాగం ఉంది. సిద్ధాంతం, సంహిత, హోర, ప్రశ్న, శకునం 5 విభాగాల జ్యోతిషంలో 5వది అయినటువంటి ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన శకునములో ఉదయం లేవగానే చూడవలసిన వాటిలో జ్వాల, గోవు, ఆవు, పసుపు, మామిడాకులు, ప్రవహించేటటువంటి నీరు, వీటిని చూస్తే శుభం అని ఉంది. కాబట్టి బెడ్రూమ్ లో ఎలాంటి చిత్రపటాలు ఉండాలి? కామధేనువు చిత్రపటం పెట్టుకోవాలి. గోవుకి పాలు ఇచ్చేటట్లుగా ఉండేటటువంటి చిత్రపటం, గోవు పాదాల వద్ద లేగదూడ, ఈ చిత్రపటం బెడ్రూమ్ లో ఉంటే తప్పక శ్రేయస్సు కలుగుతుంది. ఈనాటి కాలంలో చాలా మంది దౌడు తీసే వేగంతో ఉండే గుర్రాల చిత్రపటాలు కూడా పెట్టుకుంటున్నారు. అది వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన అంశం.
శాస్త్రం మట్టుకు సత్వగుణాన్ని పెంపొందింపజేసే చిత్రపటాలే పెట్టుకోవాలి అంట. సో ఎటువంటి జంతువుని అస్సలు పెట్టుకోకూడదు బెడ్రూమ్ చిత్రపటం? గుర్రమే పొరపాటుగా కూడా పెట్టుకోకూడదు. ఎందుకని అంటే దాని పేరేమిటి? అశ్వము అంటాం. శివ అంటే రేపు, అశ్వము రేపు లేనటువంటిది. అయ్యయ్యో, ఇవాళే ఇప్పుడు అయిపోవాలి. అశ్వ వేగంతో మనసు పరుగు తీస్తుంది. నలదమయంత్ర వృత్తాంతంలో బాహుకుడు అన్న పేరిట నలచక్రవర్తి ఆ కలిదోషం కారణంగా తక్షకుడు కాటువేడితో నల్లగా అయిపోయాడు. ఋతుపర్ణుడు అనే రాజు వద్ద రథసారథిగా చేరాడు. గుర్రాలని వేగంగా పరుగులు తీయించేటటువంటి అశ్వహృదయం తెలిసినవాడు నలుడు. కనుక ఈ గుర్రాలు మన దేశానికి సంబంధించినవి కావు, సైంధవం నుంచి వచ్చినవి, సింధు దేశానికి సంబంధించినవి, అవతలి భాగం గాంధారి, సౌవీర సౌరాష్ట్ర, మధ్య ఆసియా నుంచి వచ్చినవి అని కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. కనుక ఎలాంటివి? ఇదిగో గుర్రం అసలు పెట్టుకోకూడదు. ఐరావతాన్ని పెట్టుకోవచ్చు, తప్పకుండా లాభం కలిగిస్తుంది. దేవతలకు ఉండే వాహనాలన్నీ కూడా మనం గమనిస్తే ఊరికే ఉండరు వాళ్ళు. ఒక ఎద్దు ఉంటుంది, శివుడు, ఒక పులి ఉంటుంది, పార్వతీదేవి, ఒక సర్పం ఉంటుంది, విష్ణువు. గుర్రంగా ఎవరు కనపడరే? గుర్రంతో కలి పురుషుడు మాత్రమే కనిపిస్తాడు. నిజమే గురువు గారు. కలి మనలో ఉండేటటువంటి జిజ్ఞాస, కోరిక, కామము, క్రోధము, అసూయ, జుగుప్స అన్ని దుర్మార్గ లక్షణాలు ఒక్క చోట పోస్తే అదే అశ్వం. వాడిని చంపడం కోసం కలిగి పుడతాడు, గుర్రం మీద దిగి వస్తాడు. కాబట్టి మన వాళ్ళు వద్దు అన్నారు. వద్దన్న పని చేయడమే కదా ఈనాటి కాలంలో యువత అంతా పాటించేది. ఈనాడేమిటి, పూర్వకాలంలో కూడా రాజకుమారి రెక్కల కూడా చదువుకుంటుంటాం కదా. ఆ రాజకుమారుడికి ఎవరో ఒక ఆవిడ దక్షిణం వైపు పోకు నాయన అంటుంది. ఇతడు అటువైపే పోతాడు, కష్టాలు పడతాడు, రాజకుమారి లభిస్తుంది. చివరికి కథ సుఖాంతమైనా కూడా వద్దన్న పని చేయడం మన లక్షణం. ఈనాడు యువత కూడా వద్దన్న పనే చేస్తుంది. గుర్రం పటాలు పెట్టుకోకూడదు, ఇది శాస్త్ర ప్రమాణం. గోవు చిత్రపటం పెట్టుకోండి, ఇది ధర్మయుక్తం. శుభమస్తు. శుభమస్తు గురువు గారు.